ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తులు, లెక్కలేనని వ్యాపారాలు, పదుల సంఖ్యలో నౌకర్లు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది. సింపుల్ గా చెప్పాలంటే చిటికేస్తే చాలు కోరుకున్నది ఏదైనా క్షణాల్లో వచ్చి వారిపోయే బిందాస్ లైఫ్. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నిసార్లు అనుకున్నది జరగదు. ఎంతటి పవర్ఫుల్ పర్సన్ అయినా విధి ఆడే వింత నాటకంలో పాత్రదారులే. పూరి జగన్నాథ్ మాటల్లో చెప్పాలంటే జీవితం అందరి సరదా తీర్చేస్తుంది. భారత సంతతికి చెందిన బిలియనర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె విషయంలో కూడా అదే జరిగింది. పుట్టిన దగ్గర నుంచి పాదం కందకుండా పెరిగిన ఆమె లైఫ్ అనుకోని విధంగా టర్న్ అయింది. ఎక్కడో ఉగాండా జైల్లో మరణ వంచన వరకు వెళ్ళొచ్చింది. ఆ డెత్ జర్నీ ఏంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఉగాండా ఈ దేశం పేరు విన్న వెంటనే ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన పాలకుల్లో ఒకడైన ఈదీ అమీన్ గుర్తొస్తాడు. 130 కిలోల బరువు, 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో నరరూప రాక్షసులకు బాసుగా కనిపిస్తాడు. ఈ ఉగాండా కసాయికి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తర్వాత వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతేకాదు, మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. అంతేకాదు, ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడానికి ఇష్టపడేవాడట. అలాంటి నియంత పాలించిన ఉగాండాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం వసుంధర ఓస్వాల్ చెప్పింది. వసుంధర ఓస్వాల్ భారత సంతతికి చెందిన బిలియనర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే రీసౌండ్ ఇస్తోంది. అందుకు కారణం ఆమె రిచ్నెస్ కాదు, ఆమె అనుభవించిన నరకం. బ్యాంక్ అకౌంట్లలో కోట్లు ఉండి, చుట్టే మంది మార్బలం ఉండి కూడా దేశం కాని దేశంలో ఒక్క పూట తిండి కోసం నానా తిప్పలు పడింది. ఆ నరకాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పడంతో ఆమె రాత్రికి రాత్రే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గతేడాది అక్టోబర్ 1న తమ ఇంట్లో పనిచేసే ముఖేష్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఉగాండాలో తమ కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థల కార్యకలాపాలు పరిశీలించేందుకు వసుంధర ఆ దేశానికి వెళ్లారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఉగాండా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వసుంధర ఓస్వాల్ను కిడ్నాప్, హత్య ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ముఖేష్ టాంజానియాలో ఉన్నట్లు తేలింది. దీంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఇంకేముంది, హ్యాపీగా ఇంటికి వెళ్లిపోవచ్చని వసుంధర ఓస్వాల్ ఊపిరి పీల్చుకున్నారు. కాదా అక్కడే అడ్డం తిరిగింది. ఎందుకంటే ఉగాండా పోలీసులు వసుంధరను విడిచిపెట్టలేదు. వసుంధరని అరెస్ట్ చేసినప్పుడే ఆమె పాస్పోర్ట్ లాక్కున్నారు. పోలీస్ బాండ్ కోసం $30,000 కట్టమన్నారు. ఆ మొత్తాన్ని చెల్లించినా ఆమెకు ఎలాంటి బాండ్ ఇవ్వలేదు. 3 రోజుల నిర్బంధం అనంతరం నకసోంగోలా జైలుకు తరలించారు. 2 వారాలకు పైగా అక్కడ నరకం చూపించారు. ఆమె ప్రాథమిక హక్కులకు తీవ్రంగా భంగం కలిగించారు. నీళ్లు, భోజనం ఇవ్వలేదు, స్నానం చేయనివ్వలేదు, కనీసం వాష్రూమ్ కూడా వెళ్లనివ్వలేదు. లంచం ఇచ్చాకే ఆహారం, నీరు ఇచ్చారు. అప్పట్లో ఆమె సోదరి రిధి ఓస్వాల్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. కిడ్నాప్, హత్య అభియోగాల పేరుతో తమ సోదరుని అక్రమంగా నిర్బంధించారని, అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రిధి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులతో నిండిపోయిన ఒక గదిలో 90 గంటల పాటు బలవంతంగా ఉంచారని, 5 రోజుల స్నానానికి, దుస్తులు మార్చుకోవడానికి కూడా అనుమతించలేదని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈదీ అమీన్ ఏలిన దేశంలో ఇప్పుడు ఆ రాక్షసుడి పాలనే నడుస్తోందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, మనం ఎంత తోపులమైనా డెస్టినీ డిసైడ్ అయితే తలంచాల్సిందే.